ఫోటో ఒకటైతే పెట్టారు ఇక్కడ. ఎందుకు సార్ అంటే బీహార్ గ్యాంగ్ ఎందుకు వచ్చింది, మీ ఫోటోని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అక్కడ? ఇప్పుడు మనం చూసినట్లయితే గౌతమి చౌదరి క్లియర్ గా ఏమీ లేకుండా నువ్వు ఇట్లాంటి ఇక్కడ ఏది ఒక కారిడార్ లో వీడియో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో మీ అందరికీ తెలుసు ఒక ఇష్యూ జరుగుతుంది, సో దాంట్లో రెస్పాండ్ అయ్యారు విజయ్ గారు. బట్ హలో సార్, ఎలా ఉన్నారు? యాక్చువల్గా ఒకటి ఏంటంటే, నేను ఒకటి ఇన్స్టాగ్రామ్ లో చూసాను సార్ గౌతమి గారిది. అంతకు ముందు లాస్ట్ లో మీరు కొన్ని ఛానల్స్ లో ఇవ్వడం కూడా జరిగింది, అండ్ వాటిని గురించి కొన్ని పెట్టడం అయితే జరిగింది. ఎస్పెషల్లీ మీ ఫోటో ఒకటైతే పెట్టారు ఇక్కడ. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి అంటే సమ్ అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేసి తప్పిపోయారండి, డీటెయిల్స్ పంపించండి, ఈ పుష్పంవి నాకు కొంచెం ఎవరైనా ఉంటాయని చెప్పింది. బిఫోర్ దీని ముందు బీహార్ గ్యాంగ్ ఫ్యామిలీస్ ఉండవని చెప్పేసి ఈ రకంగా మాట్లాడింది. ఎందుకు సార్ అంటే బీహార్ గ్యాంగ్ ఎందుకు వచ్చింది, మీ ఫోటోని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అక్కడ? ఇప్పుడు మనం చూసినట్లయితే గౌతమి చౌదరి క్లియర్ గా ఆవిడకున్న రంగులు అనేవి బయటపడుతున్నాయి. ఆమె ఎలాంటిది, ఎంత పెద్ద క్రిమినల్ అనేది ఆవిడ మాటలతో, ఆవిడ ఎవరు ప్రూవ్ చేయక్కర్లేదు, ఆవిడ మాటలతో ఆవిడే బయటకు వచ్చింది. అవును సార్, యాక్చువల్ గా నిన్నటి వరకు కూడా నేను అనుకున్నాను ఎందుకు ఒక అమ్మాయిని ఇలా టార్గెట్ చేస్తున్నారని. ఆ స్టోరీస్ లో చూసాక అంటే ఇంత తన వెనకాల ఇంత బీహార్ గ్యాంగ్ అంటే ఇంత మంది ఉన్నారా సార్? అంత పెద్ద అది ఆవిడ చెప్పిన మాటలే. ఇప్పుడు డైరెక్ట్ గా నిన్న పబ్లిక్ గా నా యొక్క ఫోటో పెట్టి అందుకే రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. రెస్పాన్స్ కూడా భయపడి కాదు, కాకపోతే ఆవిడ చెప్పేది ఏంటి, ఆ బీహార్ గ్యాంగ్ మీరు వచ్చి మీ దగ్గరకు వచ్చినప్పుడు నా పేరును తలుచుకోండి, గౌతమి చౌదరి పేరు తలుచుకోండి, మీ యొక్క కుటుంబ సభ్యుల్ని చితి కాలిన తర్వాతే నేను ఎలాంటి దాన్ని నేను ఏం చేయగలను అనేది మీకు తెలుస్తుంది అని చెప్పి క్లియర్ కట్ గా ఆవిడ వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. మీరు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగే రోజు వస్తుంది, అయినా కానీ వదిలేయనని కూడా ఉంది సార్ మెసేజెస్ లో. సో ఇలాంటివన్నీ కూడా ఆవిడ మెసేజెస్ లో పెట్టింది. మేము ఇలాంటి వాటిని పట్టించుకోము, భయపడేది లేదు. ఎందుకంటే నేను అనేవాడిని నా యొక్క వీడియోస్ అన్ని కూడా ప్రజలకి అవేర్నెస్ కి సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉంటాయి. ఈవిడలాగా క్రింజ్ లేదంటే గనక నూడిటీని ప్రోత్సహించేలాగా, లేదంటే ఒక రకమైన వెస్టర్న్ కల్చర్ ని ప్రోత్సహించే విధంగా, కాపురాలని కూల్చే విధంగా మాత్రం నేను వీడియోలు చేయను. ఏదైనా ఉంటే కంటెంట్ బేస్డ్ ఉంటా. నేను మనిషి పరంగా ఎలా ఉన్నా, నా యొక్క పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా, నా పేరు ఏమైనా, ఏ రోజు కూడా నేను మీడియాలో నా గురించి ఎప్పుడూ నేను చెప్పుకోను. ఎందుకంటే నేను ఎంతసేపు సొసైటీకి నేను ఎంతవరకు ఉపయోగపడగలను అనే సబ్జెక్ట్ తోనే ఈ రోజు వరకు వీడియోలు చేశాను. గౌతమి చౌదరి పాటకి సంబంధించి కూడా నేను ఆమెకి చెప్పింది ఏంటంటే, నీ యొక్క మోటివ్ అనేది క్లియర్ గా బ్లాక్ మెయిల్. నువ్వు ఈ రోజు రేపు అంటూ 40 రోజుల నుంచి నువ్వు వీడియోలు కంటిన్యూగా చేస్తూనే ఉంటావు. ఎందుకు చేస్తున్నావు, వాళ్ళు బయటికి రారని అందరూ కూడా అడగడం జరిగింది. ఎందుకు రావట్లేదు మహేష్ అని అంటే గనక చాలా విషయాలు మళ్ళీ ఆయన నోటితో చెప్తే ఏమవుద్దంటే చాలా మంది బండారాలు బయటపడతాయి అనే విధంగా మనకెందుకు ఈ దరిద్రం అని చెప్పి ఆయన కామ్గా ఉండి ఆయన ఏదైతే లీగల్ ప్రాసెస్ ఉందో దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు ఆయన. ఇక తప్పక ఇంకా క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఎక్కువైపోయింది. ప్రతిరోజు ఒక హీరో పేరు చెప్పడం, ప్రభాస్ గారు అని అంటది, లేదా ఇంకొకళ్ళ పేర్లు చెప్తాంది. సో హూఎవర్ అండి, వాళ్ళకు సంబంధం ఏముందండి, వాళ్ళ పర్సనల్ లైఫ్ లో అందరికి పర్సనల్ అండి. ఇప్పుడు ఆవిడకి తెలుసు ఎవరు ఏదైనా లాగితే తెగన దారం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏ చిన్న చిన్నగా మిస్టేక్స్ ఉంటాయి, అవి ఎవరికాల పర్సనల్ లైఫ్స్ ఉంటాయండి. వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరినీ మీడియా ముందు పెట్టడం, వాళ్ళందరినీ ఇట్లా ఈ యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఈ రకంగా చేస్తుంది. ఏవో వీడియోలు, ఆ వీడియోలు ఏ కారిడార్ లో నడుస్తున్న వీడియోలు, లేదంటే లిఫ్ట్ లో వెళ్తున్న వీడియోలు పెట్టేసి ఆవిడ ఈ రకంగా వాళ్ళ బదనాం చేస్తుంది. ప్యూర్ గా బ్లాక్ మెయిల్ అనే మోటివ్ అందరికీ తెలిసిపోయింది. ఎప్పుడైతే మహేష్ గారు వచ్చి కన్క్లూజన్ ఇచ్చారో అందరూ ఇప్పుడు మీరు చూస్తే కనుక పూర్తిగా మహేష్ గారికి పాజిటివ్ గా నడుస్తుంది. సో ఇది ఇంకొక బయట జరిగే బిగ్ బాస్ లాగా నడుస్తుంది. సో ఈ దరిద్రాన్ని మనకి ఎందుకు చూడాలి? ఎందుకంటే కాపురాలు కూల్చే, లేదంటే సొసైటీకి ఇది ఒక బ్యాడ్ సెన్స్ తీసుకెళ్లే ఇటువంటి సబ్జెక్ట్స్ రాకూడదని చెప్పి మనం కోరుకుంటాం. కాకపోతే దీనిలో జెన్యూనిటీ మీడియా పరంగా ఎంతో మందికి ఇంతకుముందు చాలా పూర్ పీపుల్ ఇలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు, ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మీడియా ముందుకు వచ్చి చాలా సార్లు వాళ్ళకి న్యాయం చేసింది. అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి కూడా వాళ్ళ యొక్క గొంతుని మీడియా బయటకు తీసుకొచ్చి అదొక మీడియా అన్నమాట, ఒక
గవర్నమెంట్ కి కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి ప్రజలకి మధ్య ఉన్న ఒక మంచి మీడియా అన్నది, మన గొంతు వినిపించే మీడియా అన్నది. దాన్ని ఇలా మిస్యూజ్ చేస్తూ ఏమన్నా ఈ ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్, ఫ్యాబ్రికేటెడ్ ఆడియోస్ తీసుకొచ్చి అథెంటికేషన్ లేవు, ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళలేదు, లీగల్ గా పనికొచ్చేవి కాదు, అలాంటివి తీసుకొచ్చి క్యారెక్టర్ అసోసియేషన్ దేనికి చేస్తున్నారు? మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కోర్టులో తెలుసుకోవాలి. లేదని అంటే మీ ఇంట్లో పెద్ద మనుషులు కూర్చోబెట్టి 4 గోడల మధ్య మీ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలని ముందు నుంచి మనం చెప్తున్నాం. ఇలా మీడియా ట్రయల్స్ చేయడం వలన మనం ఇంతకు ముందు కేసులను కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క సెలబ్రిటీస్ విషయాలు పక్కన పెట్టి ఎవరో ఒకళ్ళు పేర్లు రావడం, వాళ్ళు బదనాం అయిపోవడం, వాళ్ళు ఇంకొకరి పేరు చెప్పడం, అట్లా తెగందారం అంటూ ఏది ఉండదు అని ఎగ్జామ్ లేదు. ప్రతి ఒక్కళ్ళ అయితే ఏదో ఒకటి ఉండదు. ఇవన్నీ తీసుకొచ్చి అందరూ బదనాం అయిపోయి తర్వాత లాస్ట్కి కోర్టుకి వెళ్తారు. ఈ దరిద్రాలన్నీ మనకెందుకు? ప్రజలు చాలా సమస్యలు ఉన్నారు, అన్ఎంప్లాయ్మెంట్ తో బాధపడుతున్నారు, లేదా యూరియా కొరతతో ఫార్మర్స్ బాధపడుతున్నారు, ఇంకా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, రోడ్లు ఎక్కడో సరిగ్గా బాగాలేదని ఇంకా రకరకాల ఇష్యూస్, లేదంటే ఇలాంటి జెన్యూన్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. వాటి మీద మనం ఫైట్ చేయడంలో తప్పు లేదు. కానీ ఈ రకంగా ఈవిల్ మోటివ్ క్లియర్ గా కనపడుతుంది కదా మనకి. ఇప్పుడు అశ్వత్థామ కుంజర అతనాథ అన్నట్టుగా ఏది ఆ కుంజరహాన్ని చిన్నగా చెప్పి అతనాథ అంటే అది ఎడిటింగ్. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తితో మనం డైలీ మాట్లాడుతాం, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే రోజు మాట్లాడుతూ ఉంటాం. అక్కడ ఎక్కడో ఇప్పుడు మహేష్ గారిని ఎగ్జాంపుల్ గా తీట్లా, గౌతమి చౌదరి గారిని ఎగ్జాంపుల్ గా తీట్లా డిజిటల్ క్రిమినల్స్ గా ఎలా మారుతున్నారు ఈ యొక్క ఫ్యాబ్రికేటెడ్ ఆడియోలు. నేను అందుకనే కదా ఇలా జరుగుతుంది. ఈ యొక్క కేసుల్లో అవతల వాళ్ళ మీద పై చేయి సాధించడానికి ఫ్యాబ్రికేషన్ అనేవి జరుగుతున్నాయి. ఈ రకమైన ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మీకు న్యాయం కావాలంటే కోర్టులకు వెళ్ళండి, అక్కడే జరుగుతుంది అనేది వస్తుంది. అందుకే నీ ఫ్యాబ్రికేటెడ్ ఆడియోస్ బేసిక్ మనం చూసినట్లయితే ఎక్కడో అవును అంటాం, కాదు అంటాం. ఆ అవును తీసుకెళ్లి డైలీ కాల్లో ఎక్కడో పెడతారు అవును అంటూ, దాంతో ఆ వాళ్ళతో పడుకున్నావా, తర్వాత అవును అని అటాక్ చేస్తారు. ఆ ఆడియోని తీసుకొచ్చి రిలీజ్ చేస్తారు. అది నిజమా కాదా ఎవరికి తెలియదు. తర్వాత వాళ్ళ క్యారెక్టరైజేషన్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. సో ఆ కోవలోకి ఈ కేసు మనం చూసినట్లయితే ఆ కోవకే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే లైన్ వచ్చేసారు గౌతమి గారు వచ్చేసి అందులో అంటే రకరకాలుగా జనరల్ నాకు అర్థమైంది ఏంటంటే ఆ ఇష్యూ మహేష్ గారితో వాళ్ళ ఫ్యామిలీ గారితో అంటే మీ ఫోటో పెట్టి మిమ్మల్ని కామెంట్ చేసి అంటే డైవర్ట్ అవుతుంది అనే విషయం మీరు ఆమెకి నేను డైరెక్ట్ గా అడ్రస్ చేయకపోయినా ఇండైరెక్ట్ గా అడ్రస్ చేసిన బేసిక్ గా ఇలాంటి కేసులు జరుగుతుంది ఇంతే. నేను మొదటి రోజునే చెప్పాను, నేను ఇలాంటి కేసులన్నీ ఫస్ట్ ఇలా వస్తాయి, సెన్సేషన్ అవుతాయి, వాళ్ళు వీడియోలు వీళ్ళ వీడియోలు అంటూ తీసుకొచ్చి వీడియోలు పక్కన పెట్టి వేరే వేరే వాళ్ళ పేర్లు వస్తూ ఉంటాయి, వాళ్ళు బదనాం అవుతూ ఉంటారు. పూర్తిగా ఈ సబ్జెక్ట్ నుంచి డివేట్ అయిపోతాము. మీడియాలో ఇటువంటి బ్లాక్ మెయిల్స్ కి స్థానం లేదు. న్యాయం కావాలి అనుకుంటే నీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటే, లేదంటే ఇది చాలా పొటెన్షియల్ గా ఏదన్నా ఉంటే నువ్వు అక్కడ కేసు పెట్టాలి, కోర్టులకి వెళ్ళాలి. నీకు అక్కడికి వెళ్తే కనుక ఈ యొక్క ఎవిడెన్స్ పనిచేయవు, ఈ యొక్క ఆడియో టేపులు అక్కడ పనిచేయవు, నీ ఫ్యాబ్రికేట్ చేసిన ఆడియోలు పనిచేయవు అనేది నీకు అర్థమైపోయింది. సో నువ్వు గెలవాలనుకుంటుంది మీడియా ట్రైల్లో. కానీ ఇప్పుడున్న ప్రజలు కూడా ఇది కొత్త కేసు కాదు, ఇంతకు ముందున్న కేసులు అన్ని చూస్తున్నారు అనమాట. ఇలా జరుగుద్ది ఈ యొక్క కేసుల్లో అని చెప్పి ప్రజలకి ఐడియా ఉంది, మీడియాకి ఐడియా ఉంది. అందుకని మీడియాకి కూడా అర్థమైపోయింది ఇదంతా కూడా ఫాల్స్ నెరేటివ్ గా వెళ్తుంది. ఇంకొక విషయం ఏంటంటే సార్ మన సొసైటీ పరంగా ఏ ఇష్యూ జరిగినా మీరు మొదటి ఏంటి కాల్స్ ఏంటి అని చెప్పేసి మీకున్న ఎక్స్పీరియన్స్ తో మాకు చాలాసార్లు ఇప్పటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సార్. బట్ వీళ్ళిద్దరి సంసార పక్షంలో మీరు ఈవిడ ఫేక్ ధర్మ మహేష్ గారు కొంచెం ఎంతో కొంత నిజాయితీ ఉండి బ్లాక్ మెయిల్ చేస్తుంది అనేది మీరు ఎలా పసిగట్టారు? ఇక్కడ పసిగట్టడం కాదు మేడం, జనరల్ ఇన్స్టిట్యూట్స్ మనం ఇంకా మహేష్ తో పరిచయాలు ఆయనతో ట్రావెల్ చేసింది ఏమీ ఉండదు. మనం రోజు ఈ ఫీల్డ్ లో ఉండి చూస్తున్నప్పుడు ఎలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయని అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు ఆవిడ ఏం చెప్తుంది అని మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. ఇప్పుడు ఆవిడకి లీగల్ గా వెళ్ళడానికి ఒక ప్రొసీజర్ ఉంది. మీరైనా లీగల్ గా మీకు ఏమైనా అన్యాయం జరిగింది అనుకోండి, మీరు మీడియాకి వెళ్ళి గోల్ చేస్తారా లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారా? తర్వాత న్యాయం ఎక్కడ జరుగుతుంది? కోర్టులో జరుగుతుంది. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి తర్వాత కోర్టుకి వెళ్ళాలి. ఎక్కడైనా మీ మీద దాడి జరిగింది, ఒక 10 మంది వచ్చేసి మిమ్మల్ని చంపడానికి చూశారు అని అంటే అట్ ద సేమ్ టైం మీడియాకి చెప్తారు, సార్ మీ కోర్టులో కేసు ఫైల్ చేసావు, కోర్టులో ఉంది, ఇలా 10 మందిని 20 మందిని తీసుకొచ్చి మమ్మల్ని చంపదామని చూశారు అని చూపించి కూర్చో, ఇబ్బంది లేదు. అదేమీ లేకుండా నువ్వు ఇట్లాంటి వాడివి అట్లాంటి వాడివి ఇక్కడ పడుకున్నాడు ఏది ఒక కారిడార్ లో ఉన్న వీడియో, ఒక లిఫ్ట్ లో ఉన్న వీడియో చేసుకుంటా
దీనికి సంబంధం లేని ఇద్దరు వ్యక్తుల మీద రీతు చౌదరి లేదంటే ఇంకొక యాక్ట్రెస్ ఎవరో వాళ్ళ మీద నోటుకు వచ్చినట్టు ఎలిగేషన్స్ చేస్తూ ఉంటే దాన్ని ఏమంటారు? మోటివ్ అంటారు, బ్లాక్మెయిల్ అంటారు. ఎందుకు? మిమ్మల్ని ఊరికే అట్లా ఆ యొక్క సోషల్ స్టేటస్ మీ యొక్క పరువు ప్రతిష్టలు దెబ్బతీస్తే మీరు నా కాళ్ళ కిందకు వస్తారు అనే ఒక ఐడియాలజీ కనబడుతుంది కదా. ఆ మోటివ్ అందరికీ కనబడుతుంది, నాకు అది కాదు. నేను డే 1 రోజు చెప్పిన ఈ యొక్క ఇష్యూ స్టార్ట్ అయిన రోజున నాకు ఆ మోటివ్, ఆ యూఏ మోటివ్ కనిపించింది కాబట్టి మరి నువ్వు ఇంకా బద్నాం అయిపోతావు ఇలా కనుక రన్ చేస్తే. ఎందుకంటే ఒక అబద్ధాన్ని మళ్ళీ నిజం చేయడానికి 100 అబద్ధాలు ఆడి, మళ్ళీ నిజం చేయడానికి 100 అబద్ధాలు ఆడి, నీ నోటితో నువ్వే తెలియకుండా నిన్న లైవ్ లోనే నువ్వు మాట్లాడుతున్నావు నేను తాగుతా లేదంటే నేను ప్యాకెట్ ఆడతా, తప్పు లేదు. అది లీగల్ అంటలా ఇల్లీగల్ అంటలా ఇక్కడ, అది నీ ఇష్టం. రెండవది నేను నలుగురితో తిరుగుతా, పెళ్ళి అయితేనే నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉండద్దా, మళ్ళీ నువ్వే మాట్లాడతావు. అన్ని ఆన్సర్స్ నువ్వే చెప్తున్నావు. నువ్వు ఏం చేస్తావు అనేది నువ్వే చెప్తావు, మనం ఏం చెప్పట్లేదు ఇక్కడ. సో ఇలా దానివల్ల నీ క్యారెక్టర్ని అసెస్ చేయట్లా. కాకపోతే నువ్వు అవతల వ్యక్తిని ఈ రకంగా పాయింట్అవుట్ చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు. అది లీగల్ ఫ్రేమ్ లో నీకు జరిగిన అన్యాయం ఏంటి, నీకు జరిగిన ప్రాబ్లం ఏంటి, నీకు ఏంటి ప్రాబ్లం నీకంటే చెప్పట్లా. గత 4-5 రోజుల నుంచి కూడా గౌతమి చౌదరి ఒక్క మాట కూడా చెప్పట్లా నాకు జరిగింది అన్యాయం ఇది అని. నోట్లోంచి వచ్చిందా? నోట్లో మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కాదు మేడం, లావ్ అయ్యాడా సన్నం అయ్యానా ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు ఏంటి? మీడియా అంటే ప్రజలు అంటే మీడియా, ఓకేనా? అందరం కలిసి ఇప్పుడు వీళ్ళతో సంసారం అంటే వాళ్ళని మళ్ళీ పెళ్లి చేయాలా, వీళ్ళని మళ్ళీ దగ్గర చేయాలా, మన వల్ల అవుతుందా, సాధ్యం అవుతుందా? మీకేమైనా ప్రాబ్లం ఉంటే ఇంట్లో పెద్దల మాటే నువ్వు వినొద్దులా, అది క్లియర్ గా కనపడుతుంది. మహేష్ సో అదే కదా, నేను ఇప్పటి వరకు ఆ విషయాల్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే నా మోటివ్, నేను ఆవిడ ఉన్న ఈవిల్ మోటివ్ ని నేను చెప్తున్నా. మీరు పర్సనల్ విషయాలు అడుగుతున్నారు కాబట్టి నేను అనాలిసిస్ చేయడం ఇష్టం లేదు, కానీ చెప్తున్నా. అయినా కూడా ఆయన కూడా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తా అన్నాడు. అది వెళ్ళి పెద్ద మనుషుల దగ్గర చూసుకుంటారా? నేనేమంటాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అంటున్నాను. లీగల్గా కేసు పెట్టమంటాను. నేను చెప్తున్న మంచి విషయాలుగా, చెడు విషయాలు చెప్పట్లేదు. ఇక దాన్ని అడ్డం పెట్టుకుని నీకు చంపుదా, నీకు 10 మంది చంపుదా, బూడెత్తి చేసిన తర్వాత నీకు తెలుస్తుంది. సో అక్కడ అసలు రంగు నిజం బయట పెట్టేసరికి నీకున్న ప్రాబ్లం ఏంటి అని చెప్పి నేను గొంతు తెరిచి నేను ఒక క్వశ్చన్ అడిగాను, నీకున్న ప్రాబ్లం ఏంటి? మీడియా ప్రతినిధులు అడిగారు, సీనియర్ జర్నలిస్టులు అడిగారు, నీకున్న ఇష్యూ ఏంటమ్మా అని. దానికి ఆన్సర్ చేయకుండా ఆయన ఎక్కడ పడుతున్నాడు, ఆయన ఎక్కడ తిరిగాడు, మేము ఎక్కడ పోయింది, ఏ వీడియోలు చేసి ఇంత తప్పండి. అది బ్లాక్మెయిల్. అది ఇప్పుడు ఈవెంట్ని చూసి అందరూ అదే ఫాలో అవుతారు. బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టడం ఏంటంటే అక్కడ ఏదన్నీ తప్పు, నీ కలుగులో ఈవెంట్. ఇప్పుడు నేను కొన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తే చాలా క్లియర్ గా మహేష్ గారు నా ఇంట్లో ఈ పని ఏంటి అని అడిగారు. దానికి సమాధానం చెప్పగలవా? ఆ ఒక్కటి చాలు. నువ్వు తాగుతావా లేదంటే క్యాసినోకి వెళ్తావా, ఇంకోట కాదు. హస్బెండ్ లేదు ఇంట్లోకి, ఆయనకి ఏంటి పని? నా కంచం రోజు ఇదే కంచంలో తింటాను అంటే నేను నా కంచాన్ని రోజు ఇదే కంచంలో తింటాను అనే మాటకి అర్థం ఏంటి అని అడిగాను. నేను ఈ మూర్తి గారు అంటే మూర్తి గారు అంటే గౌరవం ఉన్న అందరికీ. సెకండ్ అక్కడ ఏం జరిగింది నేను అసలు ఎలిగేషన్ చేయను. మూర్తి గారు అంటే గౌరవంతోనే మాట్లాడుతాం మనం ఇక్కడ. సో ఇలా మాట్లాడాల్సి వస్తే, నేను నీలాగా బరితెగించి నేను మాట్లాడాల్సి వస్తే చాలా దరిద్రాలు ఉంటాయి. నాకు నచ్చట్లేదు. ఇప్పుడు నీకు అర్థమవుతుంది కదా నేను ఏం చెప్పదలుచుకున్నా. గౌతమి చౌదరికే కదా, సొసైటీలో ఉన్న చాలా మందికి ఇలాంటి కేసులు బయట వేసుకుంటే మీ యొక్క పరువు ప్రతిష్టలు పోతాయి. అది ఆయనకి అర్థమైంది. అందుకనే గౌతమి చౌదరితో ఆయనకి ఏం ప్రాబ్లం ఉంది, లేదా గౌతమి చౌదరికి మహేష్తో ఏం ప్రాబ్లం ఉంది అనేది మీరు లీగల్ గా తెలుసుకోండి, ఇంట్లో కూర్చొని తెలుసుకోండి. బయటకు వచ్చినప్పుడు 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు. మీరు ఒక అనాలిసిస్ చేస్తారు, ఇంకొకళ్ళు అనాలిసిస్ చేస్తారు. ఒకడు వచ్చి ప్లేట్ లో సలాడ్ అంటాడు, ఇంకొకటి వచ్చి రేపొద్దు నేను సలాడ్ చేస్తాను అంటాడు. రేపొద్దు ఇలా అంటే మీరు పోతుంది కదా. ఇక్కడ నేను అంటుంది అది, ప్రతి ఒక్కళ్ళ జీవితాన్ని లాగాలే కానీ తెగన దారం అంటూ ఏం లేదని అంటే అర్థం ఏంటి? ఎవరి చేతిలోనే ఎక్కడో కూడా లాయిదే కట్టి తెగుద్ది, ఎక్కడో కూడా ఇబ్బందులన్నీ బయటపడితే వాళ్ళకున్న ఇష్యూస్ కూడా వస్తాయి బయటికి. వాటితో ప్రజలకు పని లేదంటున్నాను.
ప్రజలకి కావాల్సిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇష్యూ బేస్డ్ మనం ఫైట్ చేయాలనుకుంటే చాలా ఉన్నాయి. వాటి మీదకి వెళ్తే బెటర్ కదా అనే అభిప్రాయంతో చెప్పా. అలాగే ఏమిచ్చిన వార్నింగ్ కూడా మూర్తి గారు ఓపెన్ గా ఆమె వెనక ఉంటాను నేనే, ఆమె ముందుంటాను నేనే, ఆమె పైన కింద నేనే, అన్ని వైపులా నేనే కాపాడుతాను అని అన్నారు. ఓపెన్ ఛాలెంజ్ విసిరారు ఆయన ఛానల్ లో. మరి నిన్న నేను బీహార్ గ్యాంగ్ అంబర్పేట శంకర్ అన్న విషయం కూడా, అంబర్పేట శంకర్ గారి విషయం కూడా ఆయనకి ఒక మాట్లాడే విధానం ఉంటుంది ఎవరితో ఆయన. ఇప్పుడు ఆయనకి తెలియదు ఏం జరిగింది అనేది, తాడు లేని ఒక విషయం ఆయన తెలుసుకుని మూర్తి గారు సడన్ గా ఫోన్ చేశారు అంబర్పేట శంకర్ గారు. చేసి ఏంటి శంకర్ అని చెప్పి సింగులర్ లో మాట్లాడి రఫ్ గా, చాలా రఫ్ గా మాట్లాడడం జరిగింది. అది మాట్లాడంగానే అంబర్పేట శంకర్ గారు కూడా చాలా సీరియస్, ఏం మాట్లాడతాం మూర్తి, నీకు ఆయన బ్రెయిన్ ఉందా అని చెప్పి, అంటే ఏమన్నా ఉందా అని ఆ రకంగా ఆయన సీరియస్ అవడం జరిగింది. సో మాట్లాడే విధానం రాత్రి 10 గంటలకి సడన్ గా ఏదో ప్రపంచం ఏదో ఊడిపడేట్టు అప్పుడు ఛానల్ ఓపెన్ చేసి, అది సొంత యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినట్టు డిబేట్ పెట్టి అన్ని జరిగాయి. ఓకే, ఆవిడకి సపోర్ట్ వచ్చారు. ఇప్పుడు అదే సపోర్ట్ మీకు, ఆవిడకి మీ సపోర్ట్ ఉంది కదా, ఆమె పబ్లిక్ గా మీ కుటుంబ సభ్యులు చితి పూర్తయిపోయిన తర్వాత తెలుస్తుంది నేనేంటో నీకు, నేను ఏం చేయగలను నీకు తెలుస్తుంది. లేదంటే బీహార్ గ్యాంగ్ దింపి నిన్ను చంపుతాను అని చెప్పి క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చింది నా గురించి. నా ఫోటో పెట్టి ఇచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో మూర్తి గారి హ్యాండ్ దీనిలో ఉందా? ఎందుకంటే ఆవిడ వెనకుండి నడిపించేది నేనే అన్నాను అని అన్నారంటే మూర్తి గారే ఇది నడిపిస్తున్నారా? మూర్తి గారే ఈ రకంగా గొంతు గళమెత్తిన ప్రతి ఒక్కడిని ఈ రకంగా చంపుదాం అనుకుంటున్నారా అనేది నేను అడుగుతున్నాను మీ వీడియో. అసలు ఇంత పబ్లిక్ గా, ఇంత ఓపెన్ గా, అంటే ఆ లైవ్ లో మాట్లాడినప్పుడు నా ఇంటికి మాట్లాడడం జరిగింది. అంత ధైర్యం అసలు ఎక్కడి నుంచి వచ్చింది సార్? ధైర్యం ఆమె చూడండి నిజాయితీ పరులు, హానెస్టీ పీపుల్ ఎప్పుడు కూడా ఇట్లా రోడ్డు ఎక్కి రద్ద చేస్తారు. ఏదైనా ఉంటే న్యాయపరమైన పోరాటం చేస్తారు. మీడియాకి వచ్చి ఇట్లా ఈ రకంగా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో ఏదో ఒక మచ్చలు ఉంటాయి, వాటిని బయట పెట్టుకోవాలని అంటే కనుక ఎవ్వరూ శ్రీరామచంద్రులు ఉండరు అనేది నా అభిప్రాయం. సో వీటిని తీసుకుని వచ్చి వీడియోలో పెట్టడం వలన మనకి జరిగే ధన్యవాదాలు ప్రాఫిట్ అంటే ఏం లేదు, వేస్ట్ ఆఫ్ టైం అంతే. సెకండ్ గా వచ్చేసి మీరు అడిగిన క్వశ్చన్ అది మన లాస్ట్ అడిగిన క్వశ్చన్, వెనక ఎవరున్నారు? ఆవిడ వెనక 100 మంది ఉండేయండి. బీహార్ గ్యాంగ్ డబ్బుంది హైదరాబాద్ సిటీలోకి రోహింగ్యాలు లేదంటే ఇల్లీగల్ బంగ్లాదేశీ మైగ్రెంట్స్ హైదరాబాద్ లోకి వస్తున్నారంటే క్లియర్ ప్రూఫ్ గౌతమి చౌదరి చేసిన స్టేట్మెంట్. నా దగ్గర కొంతమంది బీహార్ గ్యాంగ్ ఉన్నారు, కొంతమంది అంటే ఇల్లీగల్ వర్కర్స్ ని ఈ యొక్క జిస్మిత్ మండీలో పెట్టుకొని ఒక రెస్టారెంట్ రన్ చేయడమే కాకుండా గౌతమి చౌదరి అనే ఆవిడ ఇట్లా ఇల్లీగల్ సెటిల్మెంట్స్ లేదంటే మనుషుల్ని చంపడానికి కూడా వెనకాడదు అనేది. ఎందుకంటే ఇంతకు ముందు చూసిన స్టేట్మెంట్ చూసుకుంటే కనుక ఒక రివాల్వర్ తో కిడ్నాప్ చేసిన సంఘటనలు కూడా రిజిస్టర్ అయ్యాయి అనేసి చాలా పబ్లిక్ గా వాళ్ళ మామగారు చెప్పారు. సో మనుషులను కూడా ఇలా చంపుతాను అని చెప్పి ఆవిడ క్లియర్ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే మనకు అది అర్థం అవుతుంది. క్లియర్ గా మనం చూడొచ్చు ఆవిడ వెనక ఉన్నది ఇప్పుడు మూర్తి గారా కాదా అనేది బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆవిడ స్టేట్మెంట్స్ ని మూర్తి గారు ఖండిస్తారా లేదా? నన్ను చంపుతాను అని అంది. నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను, ఆవిడ చంపుద్ది, నా చావుకు మూర్తి గారే కారణం అవుతారు. ఇంకా మూర్తి గారి వెనకమాల ఎవరున్నారు అనేది మీడియానే బయట పెట్టాలని చెప్తున్నాను. మూర్తి గారిని మూర్తి గారు మీరే గారు నేను ఫాలో అవుతా, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రతిసారి నేను న్యాయం నా వైపే ఉంటదంటే కుదరదు. ఒక్కోసారి అవతల వైపు కూడా ఉంటది. మీరు మంచోళ్లే కావచ్చు, మంచోళ్ళు కదా అని చెప్పేసి ప్రతి సబ్జెక్ట్ లో నేను చేసిందే మంచి అంటే కుదరదు. లేదంటే నాకు తెలిసిన వ్యక్తి అన్యాయంలో అయిపోయాడు అని చెప్పి మీరు ఒక స్టాండ్ తీసేసుకొని ఆయనకే న్యాయం జరగాలి అంటే కుదరదు. మంచి వాళ్ళు న్యాయపరులు ఏంటంటే మనవాడైనా సరే, మనవాడికి తప్పైనప్పుడు తప్పైందండి అని చెప్పాలి. అంతే తప్పితే ఈ రకమైన చేయలేదు అని అంటే అవి వేరే ఏమైనా కారణాలు అయి ఉండొచ్చు. మరి నీకు తెలియకుండా నేను మూర్తి గారు మాట్లాడినంతసేపు గౌతమి చౌదరి మాట్లాడే మాటలే మూర్తి గారి మాటలు అనుకుంటాను. ఎందుకంటే నేనే ఉన్నాను అని అన్నారు. ఆవిడ నన్ను చంపుతాను అంది.
ఇప్పుడు నేను కామ్గా నేను చేసుకునే పని నేను చేసుకుంటా పోతాను, నేను ఏం చేస్తాను అనేది ఎవ్వరికి కూడా తెలియదు, ప్రూఫ్లు లేకుండా చేస్తాను అని అన్నట్టే. మరి మూర్తి గారు ఆ రంగంలో దిగి ఆ పనిలో ఉన్నారా, సీక్రెట్ గా ఏదైనా సంబంధం చూస్తున్నారా అనేది కూడా అడుగుతున్నాను. మూర్తి గారు బయటకు వచ్చి ఆవిడ గౌతమి చౌదరి చేసిన స్టేట్మెంట్స్ కరెక్ట్ కాదు, మనం ఎప్పుడు లీగల్ ప్రాసెస్ లో వెళ్ళాలని చెప్తారా, లేదంటే కామ్గా ఉన్న అమ్మాయి మనం మీడియాలో అట్లా స్టేట్మెంట్లు చేయకూడదు, కామ్గా చంపేది ఉంటే చంపేయాలని చెప్తారా అనేది మూర్తి గారికి వదిలేస్తున్నాను. మరి ఏముండవంటే పోయిందనుకోండి ప్రాణం, ఈరోజు అయిపోతే రేపు న్యూస్ చేస్తారు, ఎల్లుండి ఎవడో పట్టించుకోడు. ఓకేనా? సైబర్ క్రైమ్ లో లేను నేను, సైబర్ క్రైమ్స్ మీద ఏది ఇంటర్నెట్ కి టెక్నాలజీకి సంబంధించిన క్రైమ్స్, పెద్ద పెద్ద ఈ స్కాముల గురించి నేను డీకోడ్ చేసి ప్రజలకు అర్థమయ్యేలాగా ఇటువంటి స్కాములు జరుగుతాయి సొసైటీలో, ఇలాంటి మోటివ్స్ ఉంటాయి, ఇలాంటి విక్టిమ్స్ ఉంటారు, ఈ విక్టిమ్ కార్డులు వేసుకొని వచ్చి ఇలా గేమ్ ప్లే చేస్తారు, బద్నాం చేస్తారు, పెద్ద పెద్ద వాళ్ళ నుంచి ఇలాంటి ఎక్స్ట్రాక్షన్లు చేస్తారు అని చెప్పి నా యొక్క వీడియోలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే వీడియోలే ఉంటాయి. ప్రజల్ని ఆ యొక్క స్కామర్ల బారిన పడకుండా ఉండే వీడియోస్ ఉంటాయి తప్పితే నాకు రూపాయి లాభం వచ్చే వీడియో దీనివల్ల అవేర్నెస్ ఇవ్వడం వల్ల నాకు రూపాయి కూడా లాభం రాదు. అట్లా డిపార్ట్మెంట్ ఎప్పుడు యాక్షన్ తీసుకుంటది, నేను వెళ్ళి కంప్లైంట్ పెడితే అది ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడు పిలిపించి ఆవిడని అడుగుతారు. నేను ఇంకా కంప్లైంట్ పెట్టలేదు కదా, ఇంకా మూర్తి గారిని అడుగుతున్నాను. ఇప్పుడు మూర్తి గారు రెస్పాండ్ అవుతారా లేదా, ఆ యొక్క స్టేట్మెంట్స్ కి మీకు సంబంధం ఉందా లేదా, ఈ యొక్క మీరే చేయించారా అనేది పెడితే దాన్ని బట్టి వెళ్ళి కంప్లైంట్ పెడతాం. మూర్తి గారిని ఉంటే మూర్తి గారిని నేను తట్టుకోలేదు కదా, ఆయన వెనకాల పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఉంటారు, ఆయనకి అందరూ తెలుసు, దేశం మొత్తం అందరూ తెలుసు, ఆయన ఏమైంది చేయలేదు. సో ఆ కాంటెక్స్ట్ లో మూర్తి గారు వచ్చి నాకు సంబంధం లేదు అని అంటారా, లేదు మీరు అన్నెసరీ దీన్ని ఇచ్చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ వేరే రకంగా స్టేట్మెంట్లు ఇస్తారనేది చూడాల్సి ఉందని చెబుతున్నాను. ఇప్పుడు మనం క్లియర్ గా మనం చూసినట్టయితే ఆవిడ క్రిమినల్ కాదా ఎవరికి తెలియదు మన దాకా. గత 4 రోజులుగా జరుగుతున్న సంఘటనలు, 4 రోజులుగా ఆవిడ మాట్లాడుతున్న మాట తీరులో చేంజ్, ఆవిడ నిన్న లైవ్ ఇచ్చి ఎలా రెస్పాండ్ అయింది, కొంతమంది చాలా మంది ఆవిడకి అగెనెస్ట్ గా అడిగారు అనమాట. అమ్మాయి నువ్వు ఇట్లా ఇది కరెక్ట్ కాదు కదా, ఇలా చెప్తుంది కరెక్టే కదా, విజయ్ చెప్తుంది కరెక్ట్ అని కొన్ని క్వశ్చన్స్ అడగడం కూడా జరిగింది. అట్లకి ఈవిడ రెస్పాండ్ అవ్వలేదు, నన్ను తిడుతూ ఉంది. ఓకే నన్ను తిట్టినా పర్లేదు, పందిలాగా ఉన్నాను, పందిలాగే ఉన్నాను నేను, ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయను, నాకేం ఇబ్బంది లేదు, కానీ మనిషిలాగా మాట్లాడుతున్నాను, నువ్వు మాత్రం మనిషిలాగా మాత్రం అసలు మాట్లాడలేదు అనేది ప్రజలందరూ చెప్తున్నారు, చూస్తున్నారు. సో ఈవిడ బ్లాక్ మెయిల్ ఎలా చేస్తుంది ఏంటి, ఆవిడ ఎంత పెద్ద క్రిమినల్ అనేది ఎవరు ప్రూవ్ చేయకండి. ఆవిడకి ఆవిడే చెప్పి ఆవిడకి ఆవిడే పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఆవిడ నోట్ ఆవిడే ఒప్పుకోండి. ఇక్కడ నేను ప్రూవ్ చేయక ఎవరు ప్రూవ్ చేయలేదు. సో క్రిమినల్ కాదా అనేది అందరూ నిర్ణయం తీసుకుని అక్కడ మెసేజ్ అనేవి పెట్టారు, అది చదువుకోమని చెప్తున్నాను. మీ ఒపీనియన్ ఓకే, సో దానికి కావాలి. చిటికలేసి మాట్లాడితే మనం న్యాయం ఉన్నట్టు కాదు, అరిసి మాట్లాడినా న్యాయం ఉన్నట్టు కాదు. న్యాయం ఎవరు తెలుస్తారు, న్యాయం ఏంటుందని కోర్టు తెలుస్తుంది. మీరు తెలుస్తారా? మహేష్ గారికి ఏం జరిగింది లేదా గౌతమికి ఏమైనా జరిగిందని మీరు అని చెప్పగలరా? కవరే చేస్తారు. కాకపోతే ఈ కవర్ లో ఏమవుతుంది, అడవైన దరిద్రాలన్నీ బయటకు వస్తుంది, ప్రజలకు ఉపయోగపడిన అనవసరమైన సన్నాసి సబ్జెక్టులన్నీ బయటకు వస్తుంది. ఇప్పుడు మహేష్ గారు అందుకని మీడియాకి రాకూడదని ఆగి ఉన్నాడు. ఈవిడ 40 రోజులు దుమ్ము పెట్టింది, అందరు క్యారెక్టర్ చేసి పరువు తీసి పాడేసింది. అలా గౌతమి చౌదరి ఫ్యామిలీ కూడా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ, మహేష్ గారి ఫ్యామిలీ కూడా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. 2 ఫ్యామిలీలు ఈ యొక్క ఇంట్లో జరిగే 4 కోట్ల మధ్యలో జరిగే ఈ విషయం తీసుకొచ్చి 4 కథలు ఉన్నాయి టీవీలో పెట్టి మొత్తం అందరు పురుగులు తీసి పాడేసింది. ఆవిడ తీసి పాడేసిన తర్వాత ఒకటే రోజు వచ్చాడు మహేష్ గారు, సార్ ఇది పరిస్థితి, నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడినాను, ఇప్పుడు చెప్పండి నా గురించి ఇలా ఎలిగేషన్ చేస్తున్నా, నాకు సంబంధించిన వీడియో ఏంటి, అమ్మాయితో నడుచుకుంటూ కార్డు వెళ్తుంటే అయిపోయినట్టే. 1 గంటకు ఆడది ఏం చేస్తుంది, 3 ఇంటికి తెల్లారుతో ఆడది,
ఏం చెప్పండి, ఆడది అర్ధరేత్రి తెల్లారుజామునైనా సరే రోడ్డు మీద నడిస్తే అది నిజమైన స్వాతంత్రం అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఆడది 2 గంటలకి ఒక మోడ్తో నడిస్తే ఏదో ఉన్నది. సో ఇంకా ప్రజల మైండ్ సెట్ అనేది మారాలి, ఇంకా విలేజ్ మైండ్ సెట్ లో ఉన్నట్టు. ఈ సిటీ కల్చర్ లో ఏంటంటే పొద్దున పూట కొంతమంది నైట్ టైం వర్క్ చేస్తారు, వాళ్ళు ఒక ఫిలిం ఫీల్డ్ లో చాలా మంది ఏం చేస్తారంటే స్టోరీ రైటింగ్, లిజనింగ్ కానివ్వండి, స్టోరీ డిస్కషన్స్ ఉంటాయి. ఒక సినిమా తీయబోయేటప్పుడు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మైండ్ ఒక్కొక్క సీన్ ని వాళ్ళు ఇమాజిన్, ఈ పొద్దున్నే ఉండే ఈ సౌండ్ పొల్యూషన్ కానివ్వండి, సిటీలో ఉండే సౌండ్ పొల్యూషన్, హారన్స్, లేదంటే పొద్దున్నే మనకి ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్ నుంచి కానీ ఇవి కానీ, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. స్టోరీ అనే దాని మీద వర్క్ చేయలేదు చాలా మంది సినిమా వాళ్ళకి తెలుసు. అందుకని నైట్ సీన్ చేస్తారు, కూర్చొని వర్క్ చేసుకుంటారు. సో ఇక నైట్ ఒక ఆడది ఒక నలుగురు కలిసి కూర్చొని ఒక స్టోరీ డిస్కషన్ చేసుకుని కారిడార్ లో నడిస్తే ఇంకంతే, ఏది ఆ కారిడార్ లో వీడియో చూస్తుంది. ఏదైనా కానీ ఈ రోజుల్లో ఏదైనా, ఇప్పుడు అడల్టరీ గురించి చెప్పింది ఆవిడ, కొంతమంది వచ్చి అంటే సుప్రీంకోర్టు తప్పు కాదని చెప్పి అది ఈ యొక్క సమస్య చేసుకొచ్చి, అది మన అడల్టరీ పెళ్ళైన తర్వాత ఒక హస్బెండ్ గానీ ఒక వైఫ్ గానీ వేరే అది వీళ్ళకి సంబంధం లేదు. కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు పూర్తిగా అంటున్నారు. అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందని ఎవరు పెడితే అది ఇలా చేసుకోవచ్చా అని ఆయన అంటున్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఏం చెప్తుంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఇల్లీగల్ కాదు, ఆల్కహాల్ ఇల్లీగల్ కాదు అని అర్థం. అంటే అర్థం ఏంటి, అందరూ వెళ్ళి స్మోకింగ్ ఇల్లీగల్ కాదు, తాగమని కాదు, మందు తాగమని కాదు, సిగరెట్లు తాగమని కాదు, అవన్నీ ఫర్బిడెన్ థింగ్స్. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ కి ఈ యొక్క అడల్టరీ అనేది అడ్డం వస్తుంది కాబట్టి అది ఛాలెంజ్ చేసినప్పుడు దాన్ని క్రిమినల్ అఫెన్స్ కాదు అన్నారు అంతే. సో దానికి వీళ్ళ సబ్జెక్ట్ కి సంబంధమే లేదు. ఒక సబ్జెక్ట్ ఒకవేళ అప్లై అయ్యింది అంటే గౌతమి చౌదరి గారికి అది అప్లై అవుతుంది. నేను చెప్పిన మాటలు లాస్ట్ వీక్ చెప్పేది ఎవరికి అర్థం కాకపోయినా వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది నేను ఏం చెప్తున్నాను. సో దీన్ని ఇక్కడతో క్లోజ్ చేయడం మంచిది. ఇంకా 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 తవ్వుకుంటే మీరే బయటపడతారు. ఆయన మహేష్ గారు ఇంకో ప్రెస్ మీట్ పెట్టాడు అనుకోండి, ఇంకా వేరే పేర్లు కూడా చెప్పలేదు, ఆయన చెప్పకుండా వెళ్ళిపోయాడు, ఇంకా దరిద్రంగా ఉంటుంది. సో ప్రజలకు అటు గురించి అనవసరం. ఓకే, మీరు బ్యూటిఫుల్ లైఫ్, హ్యాపీగా ఉండాల్సిన లైఫ్ ని ఇట్లా రోడ్డు మీద తెచ్చుకొని దరిద్రం చేసుకోకండి. ఇప్పటికైనా చెప్పేది గౌతమి చౌదరికి చెప్తున్నాను, వెళ్ళి స్టేషన్ లో కంప్లైంట్ పెట్టి ఏమైనా ప్రాబ్లం ఉంటే, నాకు ప్రాబ్లం ఉంటే స్టేషన్ లో కంప్లైంట్ పెట్టి కోర్టులో చూసుకుంటే కోర్టులో ఫైట్ చేసుకోవడం ఎవరైనా సరే అని చెప్తున్నాను. సార్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఇది అడగకపోయినా అది అంత ఇంపార్టెంట్ కాదు. సార్ లైఫ్ లో ఉన్న, మేడం లైఫ్ లో ఉన్న, మహేష్ గారు చాలా మంచివారు, నన్ను చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళని మేడమే చెప్తారు, మళ్ళీ మేడమే బ్లేమ్ చేస్తారు, ఆయన కూడా అదే చెప్తారు. ఇప్పుడు 15 లక్షల రూపాయలు పెట్టి ఒక రూమ్ బుక్ చేశారు, ఆయనే చూపించాడు అవన్నీ మన టీవీ. అండర్ వాటర్ లో ఉన్న రూమ్ ని 15 లక్షల రూపాయలు లాభ అయిపోయింది, ఇవన్నీ కాదు, 15 లక్షలు. కాబట్టి 15 లక్షల రూపాయల రూమ్ ని ఎవరైనా బుక్ చేస్తారా? ఇష్టం లేను. ఇప్పుడు ఆవిడ పేరుని ఒక దేవాలయంలో, ఒక దేవాలయం గుడి కట్టించారు వాళ్ళు. అక్కడ నా వైఫ్ పేరు ఉండాలి అని గౌతమి చౌదరి పేరు క్లియర్ గా మెన్షన్ చేసింటారు. సో అక్కడే క్లియర్ గా అర్థం అవుతుంది. నువ్వు ఏం చేస్తున్నావు, ఆయన నీ పేరుని ఒక గుడి మీద చెక్కించారు, 15 లక్షల రూపాయలు రూమ్ బుక్ చేశారు, హ్యాపీగా చూస్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ మీరు ఏం చేశారంటే బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టారు. కెమెరాలు పెట్టి ఆయన రోజు జరిగే యాక్టివిటీని ఎడిట్ చేసి, లేదంటే ఆ కారిడార్ లో బెడ్రూమ్ లో పెట్టుకుంటారంటే కెమెరా, నాకు అర్థం కాదు. వాట్ ఎవర్ ఏముంది ఆవిడ దగ్గర, నేను బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టి రోజు ఆవిడ రికార్డ్ చేయడానికి ట్రై చేసింది, ఏమి బయటపడలేదు. సో కారిడార్ లోకి వెళ్ళి చూసి కారిడార్ లో ఏదో వీడియో ఉంటే దాన్ని తీసుకొచ్చి ప్లే చేశారు. ఏది జరిగినా, ఒకవేళ అది జరిగినా జరగకపోయినా అవన్నీ ప్రజలకు అవసరమే లేదు. మీకు జరిగిన పెద్ద అన్యాయమే కాదు. మీకున్నది ఆస్తి గొడవలు పక్కన పెట్టేసి దీన్ని ఇట్లా ఫ్రేమ్ వర్క్ చేసి ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తే నాకు ఎక్కువగా వస్తుంది కదా అనేది ఆల్రెడీ మొత్తం అందరికి అర్థమైపోయింది మన డిబేట్స్ మనం చూసినట్లయితే. సో వాట్ ఎవర్ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నువ్వు ఆశించడంలో తప్పలేదు మేడం. ఆవిడ ఆశించడం తప్పలేదు, కానీ అదిగా ఆశ పెడితేనే ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఏదన్నా ఉన్నా సరే మీడియాలో రావద్దు. గౌతమి చౌదరి, నీకు బాగా పెద్ద ప్రాబ్లం ఉంటే మీడియా దగ్గరికి నువ్వు ఇంటర్వ్యూ చేయడం కాదు, మీ ఇంటి దగ్గరికి వచ్చి మీడియా మొత్తం ప్రెస్ మొత్తం మీ ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తుంది. నీకు రియల్ గా ప్రాబ్లం ఉంటే నువ్వు స్టూడియోకి వెళ్తున్నావు అంటే అర్థం ఏంటంటే అది సెల్ఫ్ మోటివ్ వెళ్తున్నావు. మీడియాకి కూడా అర్థమైపోద్ది ఈవిడకి ఏదో ప్రాబ్లం ఉంది అని.
ఎవరికి తెలిసిన మీడియాని వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఇంటర్వ్యూ తీసుకున్న కేసులు మనం చాలా మందికి చూసాం. సో అక్కడే అప్రూవ్ అవుతున్నాయని నేను చెప్తున్నాను. జాగ్రత్తగా ఉంటారండి, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇట్స్ ఓకే, ఏముందండి భయపడేది ఏం లేదు. కాబట్టి చెప్తున్నాను, మూర్తి గారికి సంబంధించి అయితే నేను చెప్పింది చాలా క్లియర్. మూర్తి గారు బయటకు వచ్చి దానికి ఆ స్టేట్మెంట్స్ కి నాకేం సంబంధం లేదో చెప్తారా, లేదంటే ఆవిడ వెనక నేనే అనేది చెప్తారా, దాన్ని బట్టే మీకు కంప్లైంట్ ఫైల్ చేస్తామని చెప్తాను.